హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో నేను మీకు యానిమేట్సిస్లో ప్రాపర్గా ఓపెనింగ్ సీన్కి సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఎలా డ్రా చేస్తాం అనేది అయితే చూపిస్తాను. ప్రీవియస్గా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్స్ మనం ఏదో జనరేట్ చేసుకుంటాం అనమాట, కానీ మన ఓన్ క్రియేటివిటీతో మనము ఒక బ్యాక్గ్రౌండ్ డ్రా చేద్దాం అనమాట. ఎస్పెషల్లీ చూసుకుంటే ఎంత దరిద్రంగా ఉన్నా సరే మన ఓన్గా బ్యాక్గ్రౌండ్ అయితే జనరేట్ చేయడం అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ట్రీ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ కొన్ని ఆల్రెడీ నేను వర్క్ అయితే చేసుకున్నాను. అండ్ యానిమేట్సిస్లో నేను ఏ కీబోర్డ్స్ అయితే నేను ప్రెస్ చేస్తున్నానో వాటిని మీకు ఇక్కడ డిస్ప్లే మీద అయితే షో అవుతాయి అన్నమాట. సో ఈ యానిమేట్సిస్ గురించి ఫుల్ ట్యూటోరియల్స్ కావాలంటే నేను తెచ్చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ ఒక ల్యాండ్స్కేప్ లాంటిది అయితే డ్రా చేశానమాట. సగం కొండల నుంచి ఉంటాయి చూడు, ఆ విధంగా అనమాట. డబుల్ ట్యాప్ చేస్తాను, దీని లోపలికి అయితే వెళ్తాను. యానిమేట్స్ యూజ్ చేసే వాళ్ళకి దీని గురించి తెలిసే ఉంటుంది. డబుల్ ట్యాప్ చేస్తూ లోపల సింబల్స్లోకి వెళ్ళి గ్రూప్ లాగా కన్వర్ట్ చేయడం అలాంటివి మీకు యానిమేట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది తెలిసే ఉంటుందన్నమాట. అండ్ కొత్తగా బిగినర్స్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను యానిమేట్స్ గురించి అండ్ క్యారెక్టర్ డిజైన్ గురించి, ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు. సో నేను డ్రా చేసుకున్న వర్క్ అయితే చెప్తాను. డబుల్ ట్యాప్ చేసి దీని లోపలికి అయితే వెళ్తాను. దీన్ని డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ ల్యాండ్స్కేప్లో ఈ విధంగా అయితే మనము బ్రష్ టూల్తో డ్రా చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ డ్రాయింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది. దీని లోపలికి వెళ్తాను, జూమ్ చేసి ఈ విధంగా అయితే చూపిస్తాను. లోపల వెళ్ళి ఈ బ్యాక్గ్రౌండ్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. ఇవి ఫ్లవర్స్ ఈ విధంగా డ్రా చేసుకుంటే ఉంటాయి అన్నమాట. మనము కంట్రోల్ మైనస్ ప్రెస్ చేసి జూమ్ అవుట్ అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే నేను డ్రా చేసుకున్నాను. అండ్ ఇది కూడా ఒక డ్రాయింగ్ ఏమన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా లోపల స్టోన్ లాంటిది డ్రా చేస్తుంటాం. అండ్ ఇప్పుడు చూసుకుంటే ట్రీ లోపలికి వెళ్దాం. ట్రీ లోపలికి వెళ్తే ఇక్కడ ట్రీలో ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటాను అనమాట. నేను ఈ విధంగా లీవ్స్ ఒక్కొక్క పార్ట్స్ అయితే డివైడ్ చేసి ఉంటుందన్నమాట. ఇందులో కంట్రోల్ Z ప్రెస్ చేసి ఈ విధంగా హ్యాండ్ అయితే చేసేస్తాను. సో ఇప్పుడు నేను ఈ వర్క్ ఎక్కడైతే ఆపేసానంటే ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి కదా, మౌంటైన్స్ దగ్గర అయితే నేను ఆపేసాను అనమాట. ఈ మౌంటైన్స్తోనే మనం ఇప్పుడు యానిమేషన్ ఇప్పుడు మిగతా హార్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది మనము కంప్లీట్ చేసేస్తాం అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ మౌంటైన్లోకి వెళ్ళి డబుల్ ట్యాప్ చేసి దీంట్లోకి అయితే మనము కలర్ ఫిల్ చేస్తాం. సో మౌంటైన్కి కలర్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ నేను ఒక మౌంటైన్కి కలర్స్ ఏదైతే ఉంటుందో ఆ మౌంటైన్ కలర్ రిఫరెన్స్ అయితే తీసుకుంటాను. ఇక్కడ నేను పింట్రెస్ట్ లేకపోతే ఫ్రీ పిక్ అయితే యూజ్ చేస్తాను. ఫ్రీ పిక్కే వద్దులేండి, నేను పింట్రెస్ట్ అయితే యూజ్ చేస్తాను. పింట్రెస్ట్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ పింట్రెస్ట్ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. దీన్ని నేను మైక్రోసాఫ్ట్ స్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో పింట్రెస్ట్ పైన డబుల్ ట్యాప్ చేస్తాను. పింట్రెస్ట్ పైన డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తాను మౌంటైన్ కార్టూన్ బ్యాక్గ్రౌండ్, ఇలాగా సెర్చ్ చేస్తాను. ఇక్కడ నాకు కొన్ని మౌంటైన్ బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ మౌంటైన్స్ కలర్స్ 3 కలర్స్ లాగా అయితే ఉన్నాయి. ఫస్ట్ నేనైతే కాపీ అయితే చేస్తాను. ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకోలేను. రైట్ క్లిక్ చేస్తాను, ఇక్కడ ఒకటి వచ్చేసింది. దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఇమేజ్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇమేజ్ని అయితే కాపీ చేసుకుంటాను. అండ్ దీంట్లోకి వచ్చి కంట్రోల్ V అని ప్రెస్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అనేది పేస్ట్ అయిపోతుంది. సో ఇమేజ్ పేస్ట్ అయిపోయిన వెంటనే ఈ విధంగా అయితే డ్రాగ్ చేసి ఇందులో నేను
ఇవి వేరే మౌంటైన్స్ అనమాట. నేను దీన్ని పక్కకు డ్రాగ్ చేసేస్తాను. అండ్ ఈ మౌంటైన్లో డబుల్ ట్యాప్ చేసి దీని లోపలికి వెళ్ళి ఈ కలర్ బాక్స్ అయితే ఉందో దానిపైన ట్యాప్ చేసి ఈ కలర్ డార్క్ అయితే తీసుకుంటాను. అండ్ కీబోర్డ్లో కే ప్రెస్ చేసి దీన్ని కలర్ ఫిల్ చేస్తాను. ఈ విధంగా ఒక అవుట్పుట్ వచ్చాక అవుట్లైన్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను అండ్ డిలీట్ ప్రెస్ చేస్తాను, డిలీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి కొంచెం మనము హైలైట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. హైలైట్స్ అంటే దీనికి షాడో అనేది ఇవ్వాలి. సో షాడో ఇవ్వడానికి దీన్ని ఐ డ్రాపర్ టూల్ సెలెక్ట్ చేసుకొని దీని కలర్ ఉంది కదా దాన్ని పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకున్న తర్వాత ఈ కలర్స్ ప్యాటర్న్లోకి వెళ్ళి ఇక్కడ బాక్స్ని దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఎడిట్ కొంచెం చేయాలి. డార్క్ కలర్, నేనైతే డార్క్ కలర్ తీసుకుంటున్నాను. అండ్ బ్రష్ టూల్ అయితే తీసుకోవాలి. కీబోర్డ్లో బి ప్రెస్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా డ్రాగ్ చేసేయాలి. అండ్ కే ప్రెస్ చేస్తే ఈ విధంగా కలర్ ఫిల్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఎక్స్ట్రా బయటికి వెళ్ళిపోయిన అవుట్లైన్ ఉంటుందో దాన్ని ఇమీడియట్గా క్లోజ్ చేసేయాలి. అండ్ దీనిపైన ట్యాప్ చేసి డిలీట్ చేసేయాలి. కంట్రోల్ మైనస్ ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేయాలి. ఇలా బ్యాక్ అంటున్నా, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట. కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ అంటే జూమ్ అవుట్. ఫస్ట్ నేను దీన్ని డిలీట్ చేసేస్తాను ఈ ఫీల్డ్ని. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ కూడా నేను ఏం చేస్తానంటే కొంచెం లైట్గా ఈ బ్రష్ టూల్తో ఈ విధంగా షాడో అయితే యాడ్ చేస్తాను. కే ప్రెస్ చేసి ఈ సైడ్ అయితే ఫిల్ చేసేస్తాను, జూమ్ చేస్తాను. అండ్ ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో దాన్ని నేను డిలీట్ చేసేస్తాను. ఈ విధంగా ఎక్కువగా ఫీల్ అవ్వకూడదు, ఇది కలర్ ఫీల్తో సెలెక్ట్ అవ్వకూడదు. డిలీట్ చేసేస్తాను ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉంటే. అండ్ ఇప్పుడు నేను లైట్ కలర్ అయితే తీసుకుంటాను. ఈ కలర్ని పిక్ చేసి ఇక్కడ నుంచి కొంచెం లైట్ కలర్ అయితే ఎడిట్ చేసుకుంటాను. సేమ్ టు సేమ్ అదే విధంగా బ్రష్ టూల్తోనే ఈ విధంగా హార్డ్ వర్క్ అయితే క్రియేట్ చేసుకుంటాను. హార్డ్ వర్క్ అంటే డ్రాయింగ్. ఓకే, ఇంకే ప్రెస్ చేసి కలర్ ఫిల్. ఇది మొత్తం కలర్ ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ వస్తే చూసుకోవాలి, గ్యాప్ ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా గ్యాప్ని క్లోజ్ చేసేసి దీనిలో కలర్ ఫిల్. జూమ్ చేసి అండ్ దీన్ని నేను ఇలాగా క్లోజ్ చేసేస్తాను. ఇది సపరేట్ అయిపోతుంది. డిలీట్, కంట్రోల్ మైనస్. ఇక్కడ నేను ఏమేమి ప్రెస్ చేస్తున్నాను మీకు స్క్రీన్ పైన విజిబుల్ అవుతుంది. అండ్ ఈ కలర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని కొంచెం లైట్గా అయితే ఎడిట్ చేసుకుంటాను, కొంచెం లైట్గా. ఓకే. అండ్ బ్రష్ టూల్తో సెలెక్ట్ చేసి ఈ విధంగా క్లోజ్ చేసేసి కే ప్రెస్ చేసి కలర్ ఫిల్. ఈ విధంగా నేను డ్రాయింగ్ అనేది చేసుకుంటాను. వన్స్ మీరు నేర్చుకుంటే మీకు ఈజీగానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ గీయడం అనేది చాలా హార్డ్గా ఉంటుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీకు అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ డ్రాయింగ్ అనేది ఈ విధంగా అయితే క్రియేట్ అయ్యింది. సో ఈ డ్రాయింగ్ అనేది క్రియేట్ అయింది. ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ సైడ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం మనం కలర్ ఫిల్గా అయితే చేసేద్దాం. ఎల్లో కలర్ తీసుకోవాలా, ఏది రెడ్ కలర్ మౌంటైన్ తీసుకోవాలా? ఈ ఇమేజ్ని అయితే నేను డిలీట్ చేస్తాను. ఫస్ట్ డిలీట్ చేస్తాను. ఇందులో పింట్రెస్ట్ నుంచి ఒక మంచి మౌంటైన్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను. సో ఇక్కడ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి దీన్ని నేను కాపీ చేసుకున్నాను. ఫస్ట్ యానిమేట్ సిస్లో కంట్రోల్ వి ప్రెస్ చేసి ఇంపోర్ట్ ఈ విధంగా సైడ్కి తీసేసి ఇక్కడ కలర్ ఉంది కదా దానిపైన ట్యాప్ చేసి దీన్ని పిక్ చేసుకుంటాను. అండ్ ఈ మౌంటైన్లో ఫిల్ చేసేస్తాను. కే ప్రెస్ చేసి ఫిల్. సో అవుట్లైన్ అయితే నేను డబల్ ట్యాప్ చేసి డిలీట్ చేసేస్తాను. అండ్ దానికంటే ముందు ఇందులో షాడో కలర్ ఉంది కదా, దాన్ని నేను లైట్ షాడో ఉంది కదా ఈ విధాన్ని పిక్ చేసుకుంటాను. దీన్ని పిక్ చేసుకొని దీంట్లో నేను డబుల్ ట్యాప్ చేసి సేమ్ టు సేమ్ అదే విధంగా మనం ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా చేసామో అందులోనే అదే విధంగా చేస్తాను.
సో ఇక్కడ చూసుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను డ్రా చేసుకున్నాను. ఈ మౌంటైన్ అయితే నేను డ్రా చేసుకున్నాను ఫస్ట్. ఇక్కడ పార్ట్స్ ఏవేవి ఉన్నాయంటే ఫస్ట్ ఈ మౌంటైన్ అనమాట, ఈ మౌంటైన్ అండ్ ఈ సన్ అండ్ ఈ ట్రీ బ్యాక్గ్రౌండ్ కొంచెం ముందుగా ల్యాండ్స్కేప్ లాంటిది. సో ఆ విధంగా అయితే ఉంటాయి. ఒక చిన్న ఎర్రర్ వచ్చింది మళ్ళీ సిస్టంలో, అందుకే నేను ఫస్ట్ నుంచి చేశాను కాబట్టి ఇక్కడ కలర్ ఫిల్ అయితే అవ్వలేదు. సో ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ పింట్రెస్ట్ మీద డబుల్ ట్యాప్ చేసి పింట్రెస్ట్ని అయితే ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ సెర్చ్ బార్లో మౌంటైన్ కార్టూన్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తాను. ఇక్కడ కొన్ని కార్టూన్ ఇమేజెస్ అయితే వస్తాయి. నేను ఈ ఇమేజ్ని అయితే కాపీ చేసుకుంటాను. ఫస్ట్ కాపీ చేసుకొని Ctrl+V పేస్ట్ చేస్తాను. ఈ ఇమేజ్ని అయితే కొంచెం రైట్ సైడ్కి తీసుకొచ్చేసి ఇక్కడ కలర్ ఫీల్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేసుకుంటాను. అండ్ ఈ మౌంటైన్లో అయితే కలర్ ఫిల్ చేస్తాను. ఇక్కడ కీబోర్డ్లో K ప్రెస్ చేస్తే బకెట్ టూల్ అనేది స్విచ్ అయిపోతుంది. ఇలాగ ఫిల్ చేసేస్తాను. అండ్ జూమ్ చేసి ఇక్కడ ఈ అవుట్లైన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అయితే చేసేస్తాను. ఇక్కడ స్క్రీన్ పైన మీకు విజిబుల్ అవుతుంది కదా, డిలీట్, H అంటే హ్యాండ్ టూల్, V అంటే సెలెక్షన్ టూల్, ఆ విధంగా అయితే మీకు విజిబుల్ అయితే అవుతుంది. అదేవిధంగా మీరు చూసుకోవాలి. ఈ కలర్ ఫిల్ని పిక్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి ఇమేజ్ ఎటువంటి అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తా. డబుల్ ట్యాప్ చేసి దీని లోపలికి వెళ్తాను అండ్ బ్రష్ టూల్తోనే ఈ విధంగా డ్రా అయితే చేస్తాను. K ప్రెస్ చేసి ఇందులో కలర్ ఫిల్, కానీ ఇక్కడ అన్ని కలర్ ఫిల్ అయిపోయాయంటే ఏదో ఒక దగ్గర అయితే స్పేస్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంత గ్యాప్ ఉంది కాబట్టి బ్రష్ టూల్తో క్లోజ్, K ప్రెస్ చేసి కలర్ ఫిల్. ఇటు సైడ్ ఈ విధంగా కలర్ ఫిల్ చేసేసాను. దీన్ని పిక్ చేసుకుంటాను. ఈ కలర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని లైట్ కొంచెం డార్క్గా అయితే చేసేస్తాను. బ్రష్ టూల్తో ఈ విధంగా డ్రాయింగ్ అనేది చేస్తాను. K ప్రెస్ చేసి ఫిల్ అండ్ ఇప్పుడు లైట్ కలర్ అయితే తీసుకుంటాను. ఈ విధంగా కొంచెం ఎడిట్ చేసుకొని ఇక్కడ ఫిల్. ఈ కలర్ని ఐడ్రాపర్ టూల్తో సెలెక్ట్ చేసుకొని ఐడ్రాపర్ టూల్తో సెలెక్ట్ చేసి ఈ విధంగా మనము కలర్స్ అనేది పిక్ చేసుకోవచ్చు. కొంచెం లైట్ డార్క్ అయితే తీసుకుంటాను. బ్రష్ టూల్తోనే ఈ విధంగా ఫిల్ చేసేస్తాను. ఇక్కడ ఏదో ఎర్రర్ ఉందా, ఇక్కడ గ్యాప్ ఉందా చెక్ చేసుకుంటాను. ఇక్కడ గ్యాప్ అయితే ఉంది, దీని క్లోజ్. ఇంకెక్కడైనా గ్యాప్ వచ్చిందా చూస్తాను. రిప్లేస్ చేసి ఈ విధంగా కలర్ ఫిల్. సో ఇప్పుడు చూసుకుంటే ఎక్స్ట్రాగా బయట ఉన్న ఈ లైన్స్ ఏవైతే వచ్చేసాయో వాటిని డిలీట్ చేసేద్దాం. అండ్ V ప్రెస్ చేసి ఈ విధంగా క్లోజ్ చేసేస్తాను అండ్ డిలీట్. ఈ విధంగా కట్ చేసి డిలీట్ చేసేస్తాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అడగకండి, ఎందుకంటే ఇది పేడ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే వేరే స్టోరీస్ వాళ్ళకి యూజ్ చేసే బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఓకే గైస్, ఇది చూసుకుంటే ఈ మౌంటైన్ అయితే కూడా రెడీ అయిపోయింది. దీన్ని కంట్రోల్ డౌన్ ప్రెస్ చేస్తాను. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ రెండింటిని ఒకే దగ్గర అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నేను F8 అంటే ఇందులో దీన్ని రెండింటిని అయితే నేను సింబల్గా అయితే కన్వర్ట్ చేస్తాను. F8 ప్రెస్ చేసి దీనికి నేమ్ వచ్చేసి మౌంటైన్స్ అని ప్రెస్ చేస్తాను.
ఈ విధంగా అయితే సెలెక్ట్ అయిపోతుంది. కంట్రోల్ డౌన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని ఆల్ట్ ప్రెస్ చేయాలి. ఆల్ట్ ప్రెస్ చేస్తే దీని డూప్లికేట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ట్రాన్స్ఫార్మ్ ట్యాచ్ చేసి ఇక్కడ ఫ్లిప్ హారిజంటల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్స్ అనేది ఫ్లిప్ అయిపోతాయి. లోపలికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ కంట్రోల్ Z ప్రెస్ చేస్తాను. దీన్ని డూప్లికేట్ అయితే చేయలేదన్నమాట. రైట్ క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ సింబల్ పైన ట్యాప్ చేయాలి అండ్ ఓకే పైన ట్యాప్ చేసేయాలి. డబుల్ ట్యాప్ చేసి దీన్ని ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవాలి. కొంచెం క్యూ ప్రెస్ చేసి దీన్ని చిన్నగా అయితే చేస్తాను. ఓకే, అండ్ దీన్ని నేను షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ విధంగా చిన్నగా చేసి కంట్రోల్ డౌన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా దాని బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. కంట్రోల్ డౌన్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు రెండింటిని సింబల్ లాగా అయితే కన్వర్ట్ చేయాలి. F8 ప్రెస్ చేసి ఇక్కడ నేమ్ వచ్చేసి మౌంటైన్స్ 4 అని చేశాను. ఇక్కడ టైప్ వచ్చేసి మూవీ క్లిప్ అయితే పెట్టుకోవద్దు, గ్రాఫిక్లో పెట్టుకోవాలి. మూవీ క్లిప్లో పెట్టుకుంటే మీ ఇష్టం అనమాట. ఎందుకంటే మనం దీనికి యానిమేషన్ ఇవ్వం కాబట్టి మూవీ క్లిప్ పెట్టుకొని మీరు దేంట్లో పెట్టుకొని అది మీ ఇష్టం అనమాట. కంట్రోల్ డౌన్ ప్రెస్ చేస్తాను. ఈ విధంగా బ్యాక్ సైడ్కి అయితే పంపించేస్తాను. ఇక్కడ ట్రీస్ ఉన్నాయన్నమాట. ట్రీస్ కూడా మనము డ్రా చేయాలి. ఇప్పుడు లీవ్స్కి ఉన్న ట్రీస్ ఉంటాయి కదా, కొన్ని డిఫరెంట్ ట్రీస్ అనేది మనము డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఉందో దీన్ని ఇలానే ఉంచనివ్వండి. ఇక్కడ షేడింగ్ అయితే ఇస్తాను. నేను షేడింగ్ ఇవ్వడానికి ఒక షేడింగ్ ఎఫెక్ట్ లాంటిది అయితే తీసుకుంటాను. డబుల్ ట్యాప్ చేసి దీనిలోకి వెళ్ళి దీనికి కొంచెం నేను F ప్రెస్ చేసి దీన్ని నేను గ్రేడియంట్ లాగా అయితే చేసుకున్నాను అనమాట. ఎడిట్ చేసుకుంటాను. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి దీనికి నేను రేడియల్ గ్రేడియంట్ అయితే అప్లై చేస్తున్నాను. బట్ ఇక్కడ నేను లైనర్ గ్రేడియంట్ అయితే పెడతాను. లైనర్ గ్రేడియంట్ పెట్టడానికి F ప్రెస్ చేసి ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకుంటాను కొంచెం. వదిలేండి, లైనర్ పెట్టుకుంటాను. లైనర్లో నేను వైట్ కలర్ పెట్టుకున్నాను అండ్ ఇటు సైడ్ కూడా వైట్ కలర్ పెట్టుకున్నాను. దీన్ని కొంచెం నేను F ప్రెస్ చేస్తే ఇలాగా ఒక టూల్ అయితే వస్తుంది. ఈ టూల్ పేరు వచ్చేసి మనకు గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ టూల్ అనమాట. ఓకే, ఇప్పుడైతే సెట్ అయిందనమాట. క్యూ ప్రెస్ చేసి దీన్ని సైజ్ పెద్దగా చేసేస్తాను. ఈ విధంగా సెట్ చేస్తాను. కంట్రోల్ డౌన్ అయితే ప్రెస్ చేస్తాను. ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది. అండ్ ఒక ట్రీ అయితే నేను డ్రా అయితే చేసుకుంటాను. ట్రీ డ్రా చేయడానికి మళ్ళీ పింట్రెస్ట్లోకి వచ్చేసి కార్టూన్ ట్రీస్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తాను. ఇక్కడ కొన్ని ట్రీ ఇమేజెస్ అయితే వస్తాయి.
లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. ఈజీగానే ఉంటుంది. ఇక్కడ వెక్టర్ ఇమేజెస్ తీసుకోవచ్చు. ఫ్రీ పిక్ అని సెర్చ్ చేయాలి. ఫ్రీ పిక్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది. ఫ్రీ పిక్ ఆల్ ఇన్ వన్ ఏఐ క్రియేటివ్ షూట్ అని వస్తుంది అనమాట. ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోవాలి కార్టూన్ ట్రీస్ ఇమేజెస్. మీరు సెర్చ్ చేస్తే ఈ విధంగా కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏఐతో ఉన్న వాటిని కావచ్చు, ఇక్కడ ప్రీమియం లోగో లాంటివి ఉంటాయి కదా, వాటిని మాత్రం మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అవి పేడ్ వస్తుంది అండ్ ఏఐ అంటే మీకు జేపీజీ ఇమేజ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే నేను ఇందులో ఉన్న ఇమేజెస్ అయితే తీసుకుంటాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. బయటకు వచ్చేసి ఫైల్స్ మేనేజర్ ఓపెన్ చేసుకోవాలి. సిస్టమ్ నుంచి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ పైన ట్యాప్ చేసేయాలి అండ్ ఓకే పైన ట్యాప్ చేయాలి. ఇక్కడ ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. డబుల్ ట్యాప్ చేయండి అండ్ ఈపీఎస్ ఫైల్ ఉంది కదా, దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఇల్లుస్ట్రేటర్లో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇల్లుస్ట్రేటర్లో ఓపెన్ అవుతుంది కాబట్టి ఇల్లుస్ట్రేటర్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ సింబల్స్ స్కేలింగ్ డౌన్ ఒక సింబల్స్ ఇన్సెన్స్ అని వస్తాయి కాబట్టి ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేస్తే అదేంటి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు వాటికి. సో ఇక్కడ చూసుకుంటే యానిమేట్లో మీరు ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఫైల్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి అండ్ న్యూ పని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్తారు. అందులో హెచ్డి సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అయితే చేసేయాలి. అండ్ ఇల్లుస్ట్రేటర్లో వచ్చాక దీనిలో హెచ్ ప్రెస్ చేస్తాను అండ్ ఇందులో నాకు ఒక ట్రీ అయితే తీసుకుంటాను. దీన్ని ఈ ట్రీ అయితే బాగుంది కాబట్టి దీన్ని డ్రాగ్ చేసి యానిమేట్ సిసిలో ఇక్కడ డ్రాప్ అయితే చేసేస్తాను. కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇంపోర్ట్ అవ్వడానికి, వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇటువంటి మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేసేయాలి. దీన్ని షిఫ్ట్ ప్రెస్ చేసి పెద్దగా అయితే చేసేయాలి. డబుల్ ట్యాప్ చేయాలి. మనకి ట్రంక్ అనేది అవసరం లేదు కాబట్టి దీన్ని మీరు డిలీట్ చేసేయాలి. అంతేగా, సింపుల్గానే ఉంటుంది. డబుల్ ట్యాప్ చేయాలి. లోపల సింబల్స్ లాగా అయితే వర్క్ చేస్తుంటారు కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి కంట్రోల్ ఎక్స్ కాపీ, కంట్రోల్ ఎక్స్ అంటే కట్ చేశాను అనమాట, కంట్రోల్ సి అంటే కాపీ. దీనిలోకి వెళ్ళి కంట్రోల్ వి పేస్ట్. సో ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ విధంగా చిన్నగా అయితే చేసేయాలి. కంట్రోల్ డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా సెట్ చేయాలి. దీన్ని ఆల్ట్ ప్రెస్ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చేస్తాను. కంట్రోల్ డౌన్ అయితే ప్రెస్ చేస్తాను. కంట్రోల్ జెడ్. మళ్ళీ ఇల్లుస్ట్రేటర్లోకి వెళ్ళి నేను ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే దానికంటే ముందు ఆ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో యానిమేట్ సిసిలో ఇక్కడ డ్రాగ్ చేయాలి కాబట్టి ఇల్లుస్ట్రేటర్లోకి వెళ్ళి దీన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి యానిమేట్లో ఇక్కడికి అయితే డ్రా చేసేస్తాను. ఓకే పైన ట్యాప్ చేస్తాను అండ్ ఇక్కడ ఈ రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. డబుల్ ట్యాప్ చేసి బయటికి వెళ్ళి అండ్ ఇక్కడ చూసుకుంటే ట్రాన్స్ఫార్మ్ టూల్తోని షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ విధంగా అయితే పెద్దగా చేసుకుంటాను. కంట్రోల్ ఎక్స్ కట్, ఇందులో వచ్చేసి కంట్రోల్ వి పేస్ట్.
షిఫ్ట్ ప్రెస్ చేసి దీన్ని చిన్నగా అయితే చేస్తాను ఈ విధంగా. అండ్ డౌన్ యారో ప్రెస్ చేస్తాను, కంట్రోల్ డౌన్ యారో. ఈ విధంగా అయితే యాడ్ చేసేస్తాను. ఇది ఒక ఫారెస్ట్ లాగా అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ ఫైనల్గా ఈ ఇమేజ్ని అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసేస్తాను. క్యూ ప్రెస్ చేసి దీన్ని షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ విధంగా అయితే పెద్దగా చేస్తాను. డబుల్ ట్యాప్ చేయండి, దీన్ని కంట్రోల్ ఎక్స్ కట్ చేస్తాను. కట్ చేసి ఇందులో పేస్ట్ అయితే చేసేస్తాను. పేస్ట్ చేసేసాక జెడ్ ప్రెస్ చేసి జూమ్ అయితే చేస్తాను. ట్రాన్స్ఫార్మ్ టూల్తో సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేస్తాను. దీన్ని కొంచెం క్యూ ప్రెస్ చేసి జూమ్ అయితే చేస్తాను, పెద్దగా అయితే చేస్తాను. దీన్ని ప్రెస్ చేస్తాను ఈ విధంగా, దీన్ని కిందికి అయితే వెళ్తుంది. షిఫ్ట్ ప్రెస్ చేసి చిన్నగా అయితే చేస్తాను, ఇక్కడ యాడ్ చేస్తాను. దీన్ని మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేసి ఇక్కడైతే యాడ్ చేస్తాను. దీన్ని ఆల్ట్ ప్రెస్ చేసి ఈ విధంగా అయితే చేస్తాను. ఇప్పుడు నేను అయితే వీటిని అడ్జస్ట్ అయితే చేస్తాను. డౌన్ ప్రెస్ చేసి బ్యాక్, కంట్రోల్ సి కాపీ, బ్యాక్ వచ్చేసి ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తాను. వీటిని ఫస్ట్ బ్యాక్ సైడ్కి అయితే పంపించేస్తాను ఈ విధంగా. దీన్ని నేను డౌన్ ప్రెస్ చేసి బ్యాక్ సైడ్ అయితే పంపించేసాక దీన్ని కూడా నేను బ్యాక్ సైడ్ అయితే సెండ్ చేసేస్తాను ఈ విధంగా. బ్రింగ్ టు ఫంట్ అనేవి ఉంటాయి కొన్ని టూల్స్ అయితే. కంట్రోల్ వి ప్రెస్ చేసి పేస్ట్ అయితే చేస్తాను. ఇక్కడ క్యూ ప్రెస్ చేసి దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి కంట్రోల్ జీ గ్రూప్ లాగా అయితే కన్వర్ట్ చేసేసా. దీని సైజ్ కొంచెం చిన్నగా చేయాలనుకుంటున్నాను. జూమ్ ప్రెస్ చేసి చిన్నగా చేసేసా. క్యూ ప్రెస్ చేసి దీని సైజ్ తగ్గించేసి ఇక్కడైతే యాడ్ చేస్తాను ఈ విధంగా. ఇది ఒక ఫారెస్ట్ లాగా అయితే వస్తుంది. ఇక్కడ కెమెరా టూల్ నేను ఆన్ చేసాక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్ట్ ప్రెస్ చేసి ఇక్కడికైతే డ్రాగ్ చేసేసా. దానికంటే ముందు ఒకసారి ఆల్ట్ ప్రెస్ చేసి దీన్ని కాపీ అయితే చేసుకుంటాను. డౌన్ ప్రెస్ చేస్తాను, ఓకే. అండ్ ఈ విధంగా కొంచెం ఎఫెక్ట్ లాగా అయితే అనిపిస్తుంది. అండ్ దీన్ని నేను ఆల్ట్ ప్రెస్ చేసి డూప్లికేట్ అయితే తీసుకుంటాను. తీసుకున్నాను. హెచ్ హ్యాండ్ టూల్ అండ్ వి ప్రెస్ చేసి దీన్ని కొంచెం నేను ఇక్కడికైతే అడ్జస్ట్ అయితే చేస్తాను. ఇది కొంచెం ఎఫెక్ట్ కోసం అనమాట. ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేసా. ఇక్కడ కెమెరా వ్యూ ఉంది కదా, దీన్ని నేను ఎనేబుల్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకుంటే ఏ విధంగా అయితే నాకు విజిబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే నాకు ఏం చక్కగా అయితే ఒక సీన్లో ఇది ఒక సీన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక
జింకని అయితే పెడతాను ఇక్కడ గడ్డి మేస్తున్నట్టు. అండ్ ఇక్కడ నుంచి మార్నింగ్ సీన్ అయితే క్రియేట్ చేస్తాను. ఇక్కడ నుంచి సన్ అయితే ఈ సన్ విజిబుల్ అవుతాడు కాబట్టి దీన్ని డౌన్ ప్రెస్ చేస్తాను. డౌన్ ప్రెస్ చేసి ఇందులో నుంచి అయితే సన్ అనేది వస్తాడనమాట. ఈ విధంగా ఇందులో నుంచి సన్ వస్తాడు. ఆ విధంగా అయితే నేను సీన్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ ట్రీ ఏదో ఒక ట్రీ ఒక డూప్లికేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కెమెరా టూల్ ఇక్కడ ఆన్ చేశాక ఇందులో సీన్ ఆన్ చేశాక ఇక్కడ ఒక గ్యాప్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ ట్రీ ఉంది కదా దీన్ని కొంచెం ఇటు జరుపుతాను. ఇక్కడ చూసుకుంటే ఇన్ని పార్ట్స్ అయితే సింబల్స్లో ఉన్నాయన్నమాట. గ్రూప్స్ ఉన్నాయి, వీటిలో కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్ట్ ప్రెస్ చేయాలి, వీటిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో అందుకనే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఎఫెక్ట్ని కొంచెం డౌన్ అయితే ప్రెస్ చేస్తాను. దీన్ని ఆల్ట్ ప్రెస్ చేసి ఇటు సైడ్కి అయితే లాగేస్తాను. అండ్ ఇప్పుడు ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ విధంగా అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు క్లోజ్. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే ఇది ఒక ఫారెస్ట్ లాగా అయితే వచ్చింది. ఇది ఒక ల్యాండ్స్కేప్ అనమాట. ఇక్కడ జంతువుల్స్ యానిమల్స్ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఒక మౌంటైన్. అండ్ ఇక్కడ మనము డ్రా చేయాల్సింది ఏంటంటే ఒక స్కై అనమాట. స్కై డ్రా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అని లేదంటే మీరు ఇక్కడ పింట్రెస్ట్లోకి వెళ్ళి ఫ్రీ పిక్లోకి వెళ్ళి ఇక్కడ కార్టూన్ స్కై అనేది సెర్చ్ చేసుకోవాలి. కార్టూన్ స్కై ఇమేజెస్ ఇలాగ సెర్చ్ చేస్తే ఇలా కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి. వీడియోలో మీకు ఇష్టమైనది మీరు తీసుకోవచ్చు. ఈ స్కైలో మాత్రం సూర్యుడు ఉన్నాడు కాబట్టి మీ ఇష్టం ఉంటే మీరు తీసుకోవచ్చు. సూర్యుడు డ్రా చేయని వాళ్ళు డ్రా చేసుకోవచ్చు అనమాట. లేకపోతే సూర్యుడు ఉన్నాడు కదా ఆ బ్యాక్గ్రౌండ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఒక సన్ ఉన్న ఇమేజ్ అయితే తీసుకుంటాను. సో నేను ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా దానిపైన ట్యాప్ చేసి దీన్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఇక్కడ ఫైల్స్లోకి ఓపెన్ చేస్తాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి దీన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తాను. సేమ్ అదేవిధంగా ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని ట్యాప్ చేసి ఓకే పైన ట్యాప్ చేస్తాను. అండ్ ఇందులో ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. ఈపీఎస్ పైన ట్యాప్ చేస్తాను. ఇలిస్ట్రేటర్లో అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈపీఎస్ పైన ట్యాప్ చేస్తే హ్యాండ్ టూల్తో ఈ విధంగా డ్రాగ్ చేస్తాను. డబుల్ ట్యాప్ చేసి లోపలికి స్కై ఉంది కదా దీన్ని నేను స్కైని అయితే Ctrl+C కాపీ చేస్తాను. దీంట్లో వచ్చేసి Ctrl+V పేస్ట్ అండ్ ఓకే పైన ట్యాప్ చేస్తాను. ఫస్ట్ స్కై అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ విధంగా షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ విధంగా అయితే చేస్తాను ఫస్ట్. అండ్ డౌన్ ఆరో ప్రెస్ చేస్తే ఈ విధంగా అన్ని పార్ట్స్ కంటే వెనకాల పంపించేయాలి. డౌన్ ఆరో ప్రెస్ చేస్తూ వెళ్తే మనం ఎన్ని పార్ట్స్ అయితే ప్రెస్ చేసామో అన్ని పార్ట్స్ వెనక అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది లేయర్ లాగా కన్వర్ట్ అయింది కాబట్టి ఈ విధంగా అయితే ప్రెస్ చేస్తాను. ఇక్కడ వేరే లేయర్ కింద డివైడ్ అయి వచ్చింది ఈ స్కై. నేను డౌన్ ప్రెస్ చేస్తున్నాను. ఒకే లేయర్లో ఉందేమో అనుకున్నాను నేను, కానీ ఒకే లేయర్ మాత్రం లేదు. ఇక్కడ చూసుకుంటే అండ్ ఇప్పుడు చూసుకుంటే క్లౌడ్స్, ఇక్కడ క్లౌడ్స్ అనేది తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు నేను షిఫ్ట్ ప్రెస్ చేసి వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. క్లౌడ్స్ ఉంటాయి, ఇక్కడ సన్ వద్దులేండి. క్లౌడ్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. క్లౌడ్స్ ఉంటాయి కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని యానిమేట్స్లో ఇంపోర్ట్ చేస్తాను. ఓకే పైన ట్యాప్ చేస్తాను. క్యూ ప్రెస్ చేసి దీన్ని నేను సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. Ctrl+X కట్ అండ్ లేయర్ నెంబర్ 1లోకి వెళ్ళి Ctrl+V పేస్ట్. కొన్ని క్లౌడ్స్ అయితే మిస్ అయిపోయాయి. ఇక్కడ చూసుకుంటే
సో గైస్ ఇప్పుడు చూసుకుంటే ఈ ఓపెనింగ్ సీన్ మాత్రం ఈ బ్యాక్గ్రౌండ్ డ్రా మాత్రం ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ ప్రాపర్గా ఒక ఓపెనింగ్ సీన్ ఎలా క్రియేట్ చేయాలని అయితే చెప్తాను. అండ్ ఈ వీడియోలో చూసుకుంటే ఇంకో కొంచెం ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను. ఈ ఎఫెక్ట్ నేను ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి ఈ విధంగా అయితే ఒక డ్రాగ్ చేసుకుంటాను. డబుల్ ట్యాప్ చేసి లోపలికి వెళ్తాను. కంట్రోల్ G దీన్ని గ్రూప్లా కన్వర్ట్ చేస్తాను. డబుల్ ట్యాప్ చేసి దీని లోపలికి వెళ్ళి ఇక్కడ రేడియల్ గ్రేడియంట్ అయితే తీసుకుంటాను. ఇలాగ ఎల్లో కలర్ అయితే తీసుకుంటాను. ఈ కలర్ ఉంది కదా, దీన్ని నేను ఫస్ట్ తీసేస్తాను. వీటిని ఈ కలర్ని నేను ఒపాసిటీ తగ్గించేస్తాను. దీనిపైన ట్యాప్ చేసి ఈ విధంగా కొంచెం ఎడిట్ అయితే చేసుకుంటాను. F ప్రెస్ చేసి ఇక్కడ Q ప్రెస్ చేసి దీన్ని కొంచెం నేను ఈ విధంగా అయితే ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఒపాసిటీ తగ్గించేస్తాను. ఇక్కడ 100% ఉంది కదా, 69%. ఓకే, అండ్ డౌన్ ఆరో ప్రెస్ చేస్తాను. ఈ విధంగా బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి, బట్ ఇక్కడ వెళ్ళిపోలేదు కాబట్టి ఇక్కడ వేరే లేయర్లో ఉంది గ్రూప్. కంట్రోల్ X కట్ చేస్తాను. మెయిన్ లేయర్లోకి వెళ్ళి కంట్రోల్ V పేస్ట్ అయితే చేసేస్తాను. కంట్రోల్ డౌన్ ఆరో ప్రెస్ చేస్తాను. ఈ విధంగా ఓకే, కంట్రోల్ షిఫ్ట్ D డిస్ట్రిబ్యూట్ లేయర్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనం ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో ఈ అన్ని పార్ట్స్ అనేది లేయర్స్ లాగా డిస్ట్రిబ్యూట్ అయితే అయిపోతాయి. ఇక్కడ చూసుకుంటే ఒక 20 + 29 లేయర్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ మనం క్రియేట్ చేసుకునే ఎఫెక్ట్ అనే పార్ట్తో ఇక్కడ కెమెరా టూల్ అయితే ఉంది. దీని క్లిప్ కంటెంట్ అవుట్ సైడ్ ద స్టేజ్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే క్లిప్ అయితే చేసేస్తాను. సో ఇక్కడ ఈ విధంగా అయితే మనకు ఒక సీన్ ఓపెనింగ్ చేయడానికి అయితే ఒక కార్టూన్ స్టోరీకి ఇంట్రో వీడియో లాంటిది ఉంటుంది కదా, సో దానికోసమని ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ప్రాపర్గా అయితే రెడీ చేసుకున్నాము. సో ఇంతే ఈజీగానే ఉంటుంది అనమాట. సో ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటారు, ఇంకా బెటర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అప్పటి వరకు వీడియో నచ్చితే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ సన్ యాడెడ్ డే టు నైట్, నైట్ టు డే అనే సీన్ ఉంటుంది కదా, వాటిని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయాలి. బాయ్.